గుంటూరు జిల్లా తురకపాలెంలో ఈ మెలియో డిజీజ్ సంబంధించినటువంటి వ్యాధి అవునో కాదో కూడా తెలియదు. ఎందుకంటే ఈ వ్యాధి అని చెప్పి ఇంకా నిర్ధారించలేదు. ఈ డిజీజ్ కి సంబంధించినటువంటి సిమ్టమ్సా కాదా, ఈ రూట్ కాజ్ ఎలా వస్తుంది, అక్కడున్నటువంటి మంది ఇంతమంది 40 మందికి పైగా ఇప్పటికే చచ్చిపోయారు. అక్కడ ఇంకా చనిపోతా ఉన్నారు. ఇన్ని నెలలుగా ఆ సిచ్యువేషన్ అక్కడ అరైజ్ అయితే ఇప్పుడు కూడా దీని రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయలేదు, డిజీజ్ కన్ఫర్మేషన్ చేయలేదు. దీన్ని అరికట్టడానికి ఏం మెజర్స్ తీసుకుంది ప్రభుత్వం? ఏమి తీసుకోలా. ఇప్పుడు రీసెంట్ గా చూస్తా ఉన్నాము, స్క్రబ్ టైఫస్ అని అన్ని చోట్ల వస్తా ఉంది. చాలా మంది అన్ని చోట్ల కూడా సిక్ అవుతా ఉన్నారు, హాస్పిటలైజ్ అవుతున్నారు, ప్రాణాలు కూడా పోతున్నాయని చెప్పి ఈ మధ్యకాలంలో మీడియాలో చూస్తా ఉన్నాము. మరి దీని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు ఈ ప్రభుత్వం చెప్పాలి. దీనికి ఏం సమాధానం చెప్తున్నారు? ప్రజలకు దీని గురించి ఏం అవేర్నెస్ కల్పిస్తున్నారు, దీని గురించి ఎలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఆ మెజర్స్ అవేర్నెస్ కూడా కల్పించేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. మొత్తంగా చూస్తే ఈ రాష్ట్రంలో ఈ పేద మధ్య తరగతి సంబంధించినటువంటి ప్రజలకు వాళ్ళ ఆరోగ్య భద్రతకు గాని వాళ్ళ ఆరోగ్య భరోసాకు గాని సంబంధించి గాని దేని గురించి కూడా ఈరోజు ఎవ్వరు కూడా మరి ఈ ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, ప్రజలకు బాధ్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది అని చెప్పి ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా మరి మర్చిపోయి నిద్రపోయినట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి ప్రజలే అంటున్నారు, ఏ కష్టం వచ్చినా కూడా పట్టించుకోనప్పుడు ఇలాంటి ప్రభుత్వం అవసరమా అని చెప్పి ప్రజలు ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి కూడా అవసరమా అని చెప్పి ప్రజలు బాహాటంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి.